అయోధ్య రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందన్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ తో బీజేపీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ధర్మపురి అరవింద్. సుమారు 500 సంవత్సరాల తర్వాత శ్రీరాములు వారు పుట్టిన స్థానానికి రావడం జరుగుతూ ఉంది. కులాలకి, మతాలకి, దేశాలకి అతీతంగా అందరూ కూడా శ్రీరామ స్మరణం చేసుకుంటూ ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ బ్యారియర్స్ లేకుండా, అంటే కులాలు, మతాలు, దేశాలు ఏ బ్యారియర్స్ లేకుండా రామరాజ్య స్థాపన కోసం అందరూ కృషి చేయాల్సిందిగా నా విజ్ఞప్తి. ఈ సమయంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. రానున్న కాలంలో గెలవడానికి అతి త్వరలో భారతీయ జనతా పార్టీ అక్కడ నెక్స్ట్ ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీదే. 400 స్థానాలతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణలో డబుల్ డిజిట్లో స్థానాలు వస్తాయి. రాముల వారి ఆశీస్సులతో మోడీ గారి పాలన నచ్చి రాముల వారు మళ్ళీ రామరాజ్యం ఏర్పడుతుంది అన్న నమ్మకంతో ఆయన పుట్టిన స్థలికి